హాయ్ ఫ్రెండ్స్, బస్సులో ఎంట్రీ చేయించాను కదా. ఎంట్రీ అయిపోయాక గట్టమ్మ దేవస్థానం వచ్చింది. అక్కడ చాలా మంది ఉన్నారు. లైన్లో నిల్చొని దర్శనం చేసుకొని బయటికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ బస్సు దగ్గరికి వెళ్ళి జంపన్న రావు దగ్గరికి వెళ్ళి మళ్ళీ జంపన్న రావు నుండి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వచ్చాము. దర్శనం అయితే పావుగంటలనే అయింది, కానీ సమ్మక్క దగ్గర ఎలా నిలుపుకుంటున్నారో చూడండి. చాలా మంది బయటకొచ్చి భోజనం చేసి మళ్ళీ